మంచిర్యాలలో ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్, చేనేతదారులకు ఇండస్ట్రీ పార్క్ ఏర్పాటు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు భరోసానిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రచిస్తున్నారని తెలిపారు. మంచిర్యాలలోని వైశ్య భవన్లో హజీపూర్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ, సేంద్రీయ ఆహార ఉత్పత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో కిసాన్ మేళాను ఏర్పాటు చేశారు. కిసాన్ మేళాను మంత్రి శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు సాగర్ రావు, గడ్డం వివేక్ ప్రారంభించారు. సేంద్రీయ వ్యవసాయానికి చేయూత ఇవ్వడం వల్ల రైతులకు పెట్టుబడి, ప్రజలకు ఎరుపు రహిత ఆహార ఉత్పత్తులు అంది ఆరోగ్యానికి రక్షణ ఇస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఈ సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ప్రతి ఈ సేంద్రీయ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాలు చెప్పడం జరిగింది. సో వారికి మంత్రికి మీద ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ భాగస్వాములు మిమ్మల్ని అందరినీ కూడా చేసే ప్రయత్నం చేస్తాం. నేను కానీ, పెద్దలు ప్రేమసాగరరావు గారు కానీ, పెద్దలు వివేక్ గారు కానీ. ఆ ప్రయత్నంలో రాబోయే కాలంలో పెద్ద ఎత్తున మన తెలంగాణ రాష్ట్రంలోనే సేంద్రీయ వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున పెంపొందించడానికి అనేక కార్యక్రమాలు చేయాలి, ఒక కార్యాచరణ తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. ఇంతకుముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పినట్టు వ్యవసాయం సంబంధించి ఇంతకుముందే